హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం డెక్సోరన్ సిరప్ను రివ్యూ చేయబోతున్నాము. సో చాలా పాపులర్ మెడిసిన్ ఈ డెక్సోరన్ సిరప్ అనేది. సో ఈ సిరప్ యొక్క ఉపయోగం గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా మనం ఈ సిరప్ యొక్క ఉపయోగం తెలుసుకున్నట్లయితే, సో చాలా మందిలో కలిగే అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకు ఈ సిరప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది కలగడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయంటే, సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుక్వార్మ్ ఇన్ఫెక్షన్. సో ఈ హుక్వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికైతే కలిగిందో, సో వారిలో చూసుకున్నట్లయితే చర్మంపై ఎక్కువగా ఇచ్చిగా ఉండడం, అంటే ఎక్కువగా దురదగా ఉండడం, రెస్పిరేటరీ సిస్టంలో అలాగే కొన్ని రకాల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, కడుపులో మంట, గుండెల్లో మంట, అజిత సమస్యలు, ఇటువంటి సమస్యలను కలుగుతూ ఉంటాయి. క్రోనిక్ బ్లడ్ లాస్, ఈ క్రోనిక్ బ్లడ్ లాస్ అనేది కలిగిన వారికి కూడా స్టమక్ అల్సర్స్ కానివ్వండి, క్యాన్సర్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంటేక్ ఆఫ్ ఐరన్, సో మన బాడీలో ఎప్పుడైతే ఐరన్ అనేది డెఫిషియన్సీ అయిందో, సో చాలా రకాల మార్పులు అనేవి మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. సో చూసుకున్నట్లయితే ప్రతిరోజు డైలీగా సప్లిమెంట్స్ కానివ్వండి, ఫుడ్స్ రూపంలో కానివ్వండి, ఒక చిల్డ్రన్ చూసుకున్నట్లయితే అంటే 2 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల ఏజ్ ఉన్న వారికి 13.7 నుండి 15.1 వరకు ఐరన్ అనేది అవసరమైతే అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో, సో వారిలో చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ కానివ్వండి, అలాగే టీన్స్ కానివ్వండి, వారిలో 16.3 వరకు ఐరన్ అయితే అవసరమైతే ఉంటుంది. దానితో పాటుగా 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఎవరైతే ఉంటారో, సో మెన్లో చూసుకున్నట్లయితే 19.3 నుండి 20.5 వరకు ఈ ఐరన్ అయితే అవసరమైతే అవుతుంది. ఉమెన్లో చూసుకున్నట్లయితే 17 నుంచి 18.9 mg వరకు ఈ ఐరన్ అయితే అవసరమైతే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో, సో వారిలో వచ్చేసి 16.7 mg వరకు, అంటే 16.7 మిల్లీగ్రాములు మాత్రం ఖచ్చితంగా అవసరమైతే అవుతుంది ఈ ఐరన్ అనేది. మన శరీరంలో ఎక్కడైతే ఐరన్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా ఈ సిరప్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. దానితో పాటుగా ఇది ఎనీమియాను కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అలాగే లాక్టేషన్ మదర్స్ ఎవరైతే ఉంటారో, సో వారిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ ఐరన్ డెఫిషియన్సీ కలిగే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి వారు ఇటువంటి సిరప్ని అయితే మాత్రం తీసుకోవడం చాలా మంచిది. అలాగే చాలా మందిలో ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ అవుతూ ఉంటుంది. సో దీని కారణం వలన కూడా చాలా మందికి అనీమియాను కలిగే అవకాశం అయితే ఉంటుంది. సో కామన్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డాక్టర్ కూడా అనీమియాకు ఈ సిరప్ను ఎక్కువగా ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు. అనీమియా అంటే ఏం కాదండి, సో ఎవరిలో అయితే ఈ అనీమియాను కలిగిందో వారిలో చూసుకున్నట్లయితే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క నెంబర్స్ అనేవి డిక్రీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇవి మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ క్యారీ చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. లైక్ థింకింగ్, రిమెంబరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇటువంటి వాటికి కూడా ఈ సిరప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిరప్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఈ సిరప్ అనేది ఐరన్ కంటెన్సే ఉంటుంది. సో ఈ ఐరన్ అనేది ఈ సిరప్లో ఫెర్రిక్ అమోనియం సిట్రేట్ రూపంలో ఉంటుంది. అలాగే సైనోకోబాలమిన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9, సో ఇలా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ సిరప్లో అయితే మాత్రం కంటెన్సే ఉంటాయి. అడిషనల్గా చెప్పాలి అంటే ఈ సిరప్ అనేది ఎనీమియా ట్రీట్మెంట్తో పాటు ఎవరికైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ కలిగిందో, అంటే ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ అనేవి ఎవరికైతే డెఫిషియన్సీ అయ్యాయో, అంటే ఎవరికైతే లోపించాయో, సో వారికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ యొక్క ట్రీట్మెంట్కు ఈ సిరప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. దానితో పాటుగా ఎపిటైట్ లాస్ అవ్వడం, అంటే ఎక్కువగా ఆకలి అనేది కలగకపోవడం, జనరల్ వీక్నెస్ కానివ్వండి, పోస్ట్ సర్జరీ అయిన వారికి ఏంటంటే వారి యొక్క ఐరన్ లెవెల్స్ను తిరిగి రీస్టోర్ చేసుకోవడానికి కూడా చాలా మంది ఈ సిరప్ను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే మాల్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సిరప్ అనేది జనరల్గా చూసుకున్నట్లయితే చాలా సేఫ్. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఎటువంటి మెడికేషన్స్ కానివ్వండి, అలాగే డైట్ సప్లిమెంట్స్ ఒకవేళ తీసుకున్నట్లయితే మీ యొక్క డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఖచ్చితంగా ఈ సిరప్ అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరప్లో ఉండే కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఐరన్ 160 mg, విటమిన్ B12 7.5 mcg, విటమిన్ B9 0.5 mg, ఆల్కహాల్ 0.87 ml. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సిరప్ అనేది మన బాడీ యొక్క బెనిఫిషియల్ హెల్త్కు, అలాగే ఎవరికైతే జనరల్ వీక్నెస్ అని కలిగిందో, పోస్ట్ సర్జరీ అయిన వారికి తిరిగి వాళ్ళ యొక్క ఐరన్ లెవెల్స్ను రీస్టోర్ చేసుకోవాలనుకున్న వారికి ఈ సిరప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సిరప్ను 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ సిరప్ను తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఖచ్చితంగా తీసుకునే ముందు డాక్టర్ అయితే మాత్రం కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది.
అయితే ఈ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ సిరప్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తీసుకోవచ్చండి. 5 ml చొప్పున ఉదయం సాయంత్రం ఈ విధంగా ఒక 10 days వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ సిరప్ను. ఖచ్చితంగా ఈ సిరప్ని తీసుకునే ముందు మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అలాగే చూసుకున్నట్లయితే ఈ సిరప్కు ఉండే ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఈ సిరప్ను ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు, లివర్ అండ్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారు తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ మనం కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అండ్ అలాగే ఈ సిరప్ యొక్క ప్రైస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ సిరప్ను ఫ్రాన్కో ఇండియన్ ఫార్మాస్యూటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ వచ్చేసి ఈ సిరప్ను ఒక బాటిల్కి వచ్చినట్లయితే 200 ml చొప్పున వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అయితే ఈ 200 ml అనేది మీకు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 145 రూపాయలుగా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సిరప్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా ఈ సిరప్ని పర్చేజ్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ సిరప్ను కనీసం ఒక 3 మాసాల వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు బెటర్ రిజల్ట్ పొందగలరు. సో గైస్, మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన యొక్క వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.